అందరికీ అలాగే కృపా తల్లికి యేసేపు గారికి వారి బంధుమిత్రులకి రక్త సంబంధికులకు మరి మన అమ్జూరు నుంచి వచ్చిన పిల్లలకు అలాగే చింతలంక గ్రామములో ఉన్న పిల్లలందరికీ హృదయపూర్వక ఈ క్రిస్మస్ మరి పండుగకి ఆహ్వానించారు. వారందరూ వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. చిన్న వాళ్ళ మొదలుకుని పెద్దల వరకు హృదయపూర్వక వందనాలు. ఈ మరి గ్రామంలో ఉన్న తల్లులకి అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. అయితే మరి దేవుడు మన కోసము ఈ లోకంలో మరి సాక్షి కుమారి గారు చెప్పారు, నిజమే. మరి ఏంటంటే ఈ లోకం రక్షకుడు జన్మించడానికి స్థలము లేక పశువుల తొట్టిలో జన్మించారని. తర్వాత మరి హేరోదు రాజు మరి చంప ఆలోచించారు, యేసయ్యను చంప ఆలోచించారంటండి. మరి ఇస్సాక్ గారు వర్తమానం చెప్పారు. అలాగే నా కుమార్తె మరి ప్రవీణ జాయిస్ ప్రవక్తిని చెప్పారు, ఏంటంటే నీ కోసం నా కోసం ఆయనే స్వయముగా దిగి వచ్చేసారు. నిజమే, మనకి ఎవరైనా తెలిసిన వారు కొద్దిపాటు రిలేషన్ ఉంటే పలానా చోట దిగండి, పలానా చోట ఆటో ఎక్కండి, అక్కడి నుంచి పంపన మరి నరసింహమూర్తి గారు ఇల్లు అంటే చెప్పేస్తారు, రాండి అని చెప్తాము. అదే మనకు బాగా క్లోజ్, ఇంకా ప్రాణాతి ప్రాణంగా ప్రియాతి ప్రియముగా మనము ఇంకా వాళ్ళకి ఏ ప్రాణమైనా అర్పించేస్తాము. ఇంకా వాళ్ళకి అన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మీరు అక్కడే ఉండండి, మీరు ఏ టైంకి వస్తారో చెప్పండి, అక్కడే ఉండండి అని వాళ్ళకంటే ముందుగా ఒక గంట ముందే వెళ్ళి వెయిట్ చేస్తాం. మనము కారు అయినా బైక్ అయినా వేసుకుని వెళ్ళి వెయిట్ చేస్తాము. అలాగా దేవాతి దేవుడంట మరి మన కోసము ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. నీవు నేను మనము అందరూ పుట్టక ముందే ఆయన దిగి వచ్చి ఆయన రక్తాన్ని చిందించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే నేను కూడా పెద్ద వర్తమానం ఏమీ చెప్పను, ఎందుకంటే మరి మామూలు సండే రోజుని బుధవారం రోజుని మేము చాలా మెసేజెస్ చెప్తాము, యూట్యూబ్లో చూస్తున్నారు. కానీ ఇదేంటంటే క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంబరము జరుపుకోవడానికి మరి మనమే కాదు, మన ఇంటి ప్రక్క వారిని, మన ఊరు వారిని, మన ఇంటి ముందు వారిని అందరినీ పిలుచుకుని ఈ సంతోషంలో పాలు పొందాలి అని పిలుచుకున్నాం. కాబట్టి సంబరాల వేడుక ఏంటండి ఇది? సంబరాల వేడుక. మన పండగకు ముందు అయిపోతుంది, ఇంకా ముందు వెనకాల ఏదో పండుగలు ఉన్నాయి వస్తున్నాయి. కానీ మన భారతదేశం అంతా కూడా మరి ప్రపంచం అంతా కూడా జరుపుకునేది. మనం చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క మనకు వస్తుంది బోనాల పండుగని హైదరాబాదులో అంటారు, మనము భోగి పండుగ అంటాము. కానీ వాళ్ళని విమర్శించలేదు. మన సహోదరులు, మన రక్త సంబంధులు, వాళ్ళు కూడా అన్యులు అంటాం కాదు, వాళ్ళు కూడా మన రక్త సంబంధులే. మనము కూడా ఒకప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాము. మనము తెలుసుకున్నాము, రక్షకుడిని తెలుసుకున్నాము, రక్షకుడిని వెంబడించాము, రక్షకుడిని ధరించుకున్నాం మనము. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఆ పండుగలు అక్కడక్కడే జరుగుతాయి. ఇప్పుడు మేము వస్తుంటే, నేను చానాళ్ళు వస్తుంది ఈ గ్రామం వచ్చి, ఎందుకంటే మరి డాడీ బాబు ఎదిగాక బండి నేర్చుకున్నాక ఇద్దరే వస్తున్నారు ఈ గ్రామం. ఆదివారం మేము 2 ఆరాధనలు చూసుకుని 3 ఆరాధనకి ఇక్కడ వచ్చేవాళ్ళము. మరి ఆ రోజు భోజనం ఉండేది కదా ఆదివారం. మరి మా పిల్లలు టీయా మరి ఏదో ఒక అంటుపళ్ళు మరి ఎంతో ప్రేమిస్తారండి. ఈ యొక్క చింతలంక గ్రామం వచ్చేసరికి మా కుమార్తె చెప్పింది, అలాగే డాడీ గారు చెప్పారు, ఈ బిడ్డలందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు, ఎంతో ప్రార్థన చేస్తారు. అలాగే మా గ్రామంలో ఉన్న పిల్లలు కూడా మమ్మల్ని ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ప్రేమ అనేది మాకు అందిస్తూ ఉంటారు. అది దేని వలనంటే క్రీస్తు ప్రేమ వారిలో ఉందండి. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ మాలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రేమిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ఇలాగ ఆటో మీద వచ్చాను. అయితే డాడీ కారు మీద వచ్చేయమన్నారు. కారు మీద కాదండి, కారు మీద ముందు మీరు వెళ్ళిపోయి ప్రారంభించండి, తర్వాత నేను మన పిల్లలందరినీ తీసుకుని వస్తాను. నిజమే కదా, మరి తండ్రి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలంటే ముందు తనకు తాను రెడీ అయిపోయి రా అని కంగారు పెడతాడు. తల్లి ఏం చేస్తుందంటే పిల్లలందరినీ రెడీ చేసి పిల్లలకి తలస్నానం చేసి వాళ్ళకి జడలేసి వాళ్ళకి బొట్లు పెట్టి వాళ్ళకి అన్నీ దిద్ది అప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి పిల్లలందరినీ వెంటేసుకుని
వస్తుంది. తండ్రి అయితే బండి ఎక్కేసి కారు ఎక్కేసి రా రా అంటాడు. కానీ తల్లి బాధ్యత పిల్లల్ని చక్కబెట్టుకుని సంకనేసుకుని, నడవలేకపోతే సంకనేసుకోవాలి, నడిచి వాళ్ళని నడిపించాలి, పాకి వాళ్ళని నెత్తి మీద ఎట్టుకోవాలి, ఇంకా ఉంటే భుజం మీద ఎట్టుకోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రులుగా మనకెందుకులే, నా చీర నలిగిపోకూడదు, నాకెందుకు వాళ్ళు వస్తే వస్తారు పోతే పోతారు, నేను కారు మీద వెళ్ళిపోతాను అని అనుకోకూడదండి. నా పిల్లలు నాతో పాటు సంతోషించాలి, నాతో పాటు ఆనందించాలి. చూడండి, మేము వచ్చేటప్పుడు అంటున్నారు, అమ్మని వెనకాల ఆడేసారు, బల్ల మీద కూర్చోబెట్టారు, మనం అందరం సీట్లో కూర్చున్నామన్నారు. పర్వాలేదు, నా పిల్లలు కూర్చుంటే నేను కూర్చున్నట్టే, మీరు మీ సంతోషమే నా సంతోషం అంటారు. మరి లోకంలో ఒక సామెత ఉంది, కూతురు ఎదిగేదాకా కట్టిందే చీర, అలాగే కోడలు వచ్చిందాకా తిన్నాదే తిండి అంటారు. తెలుసండి అంటారు. అంటే కూతురు ఎదిగిందాక కట్టిందే చీర అంటే ఏ చీర పడితే ఆ చీర, ఈ చీర కావాలండి అంటే ఇప్పుడైనా సరే డాడీ కొనేస్తారు, డబ్బులు ఉన్నాయా లేవని చూడరు. నేనైతే వద్దు అంటాను. కానీ నేను కొనుక్కోకుండా నా పిల్లలు అనేక చీరలు, ఇంకా 11 చీరలు ఉన్నాయి, కొత్త చీరలు కట్టుకోవలసినవి. కానీ అనేక చీరలు నాకు దేవుడు పంపిస్తూ ఉంటాడండి. అయితే మరి దేవాతి దేవుడి కోసం మనం కరిగిపోయి వెలిగిపోయి దేవుని కోసం అంకితం అయిపోవాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పవలసిన సబ్జెక్ట్ రావడానికి అనేక సందర్భాలు వచ్చేస్తున్నాయి. నేను ఎలాగ తిరిగి ఆటో మీద బల్ల మీద కూర్చున్నాను కాబట్టి చూశాను. మరి ఈ గ్రామంలో పెద్ద గుడి కడుతున్నారు. అయితే భక్తి, ఎంతో భక్తి ఉంటేనే కానీ ఆ పనులు చేయరు కదండి వారు. భక్తి శ్రద్ధలు కలిగిన పిల్లలు ఈ గ్రామ పిల్లలు, దేవుడు అంటే ఎంతో ప్రాణం కలిగిన పిల్లలు. కానీ మరి అక్కడ ఒక గుడి కడుతున్నారు, ఎంతో భక్తి కలిగిన పిల్లలు. మరి ఏ దేవత గుడో నాకు తెలియదు, కానీ ఆ దేవత యొక్క పేరు చెప్పుకొని సంబరాలు వేడుకలు ఈ గ్రామంలోనే చేసుకుంటారు. మరలా వేరొక గ్రామంలో చేసుకుంటారండి, చేసుకోరు. మరి మా ఊర్లో కూడా ఒక దేవత ఉంది, అది మా గ్రామంలోనే చేసుకుంటారు. పక్క గ్రామంలో మళ్ళీ ఇంకో దేవత పేరు చెప్పి చేసుకుంటారు. కానీ మరి మన క్రిస్మస్, మన దేవుడు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఇది చాలదా? మన దేవుడు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, లోకాన్ని విమోచించేవాడు, లోక కళ్యాణమై దిగి వచ్చిన వసంత రాయులు అని తెలియదండి. వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా వసంత రాయులుగా దిగి వస్తారని. ఇది చాలదండి, ఈ యొక్క పండుగ దునియా అంతా చేస్తారు. దేవుని స్తోత్రం. తెలంగాణ భాష దునియా అంటారు, మనం ఏమంటామంటే ప్రపంచం అంటామండి. మనము మరి ఫంక్షన్కి వెళ్తున్నాం అంటాం, వాళ్ళేమో దావత్కి వెళ్తున్నాం అంటారు. అంటే చూడండి, ఏ భాషలో పుట్టినా, నువ్వు ఏ జాతిలో పుట్టినా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ క్రిస్మస్ సంబరాలు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారండి. ప్రతి భాష వాళ్ళు కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా దిగి వచ్చాడు. ఈ లోకం అంతటిని ఆయన చేతితో నిర్మించాడండి. దేవుని స్తోత్రం. ఈ భూమే ఉందనుకుంటున్నామా? ఈ భూమే కాదు, ఇలాంటి అనేక గ్రహాలు సృష్టించిన సృష్టికర్త ఈ లోకానికి దిగి వచ్చాడండి. అయితే ఈ లోకానికి దిగి వస్తే ఏం చేస్తున్నారంటే ప్రజలు, అపవాదిగాడు కబ్జా చేసి మరి తన చేతిలో పెట్టేసుకుని దేవుని ఎదుకు రానివ్వకుండా వాళ్ళ ఆరాధనలు మునిగిపోతున్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము రక్షించబడిన మనము, మరి క్రీస్తును అంగీకరించిన మనము, క్రీస్తును ధరించిన మనము ఏం చేస్తున్నాం? క్రీస్తు మనలో బ్రతికి ఉన్నాడా లేదా అని ఈ క్రిస్మస్ సందర్భంగా సరిచూసుకోవాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కువ మెసేజ్ చెప్పను, త్వరలోనే ముగిస్తాను. ఎందుకంటే పొద్దుట ఉదయకాలమే 8:30కే మాకు ఫోన్ వచ్చేసింది, త్వరగా ముగించాలండి అని. ఎందుకంటే చాలా ఈ 2024లో డాడీలో చాలా మార్పు వచ్చింది. మరి గంటలు, 2 గంటలు, 3 గంటలు ప్రసంగం చెప్పేవారు. అలా చెప్తే కుదరదండి. మీరు అలా చెప్తే ఈ కరోనా వచ్చిన కానించి కూర్చోవడానికి మోకాళ్ళలో జిగురు ఉండలేదు ప్రజలకి. చాలామంది మరి వెన్నుపూస బాధతో బాధపడిపోతున్నారు. సమయం కుదించాలని కాడికి చాలా 3 గంటలు అంటే ఒక గంట అనపోయి ఒక అరగంట మెసేజ్లోకి తీసుకొచ్చేసామండి. అంటే సమయ పాలన పాటించాలి, బిడ్డల యొక్క పరిస్థితి అర్థం చేసుకోవాలి. మనము వాక్య ప్రవాహం ఎంతైనా ఉంటుంది, కానీ ఆ ప్రవాహంలోది కొద్దిదే మనము చెప్పాలి వాళ్ళకి.
అని అర్థం చేసుకున్నాం మేమండి. అయితే క్రీస్తు మనలో బ్రతికి ఉన్నాడా లేదా అని సరి చేసుకోవాలి అనుకున్నాం కదా. అయితే మనము ఉదయకాలం అంతా లేచిపోయి పని చేసుకుంటాము, వంట అయిపోతుంది, బట్టలు ఉతికేస్తాము. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం కదా, భోజనం తింటాము. ఎక్కడికి వెళ్తామంటే దువ్వెన ఎక్కడుంది, అద్దం ఎక్కడుంది అని తీసుకుని తలదూకుని మొహం చూసుకుని తలదూకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు యొక్క కాల పరిస్థితి ఏంటంటే ఉదయకాలం లేవగానే తలదూవేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు అంటే తెలంగాణ నుంచి వచ్చింది ఈ అలవాటు. ఎందుకంటే ఉదయకాలమే వాళ్ళు పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఉదయకాలం లేచి తల దూకుని పనికి వెళ్ళిపోతారు. ఆ అలవాటు నిజమే క్రమం. మరి ఒక స్త్రీ శుభ్రంగా ఉంటే, ఒక స్త్రీ నీట్గా ఉంటే, ఒక స్త్రీ తన నీట్గా కాకుండా కుటుంబాన్ని కూడా నీట్గా పెడుతుంది, అలాగే ఇల్లు కూడా నీట్గా ఉంచుకుంటుందండి. కానీ ఎక్కడే పాడేసి ఎక్కడే చెల్లాచెదరు చేసి మరి పెట్టుకోకూడదు. అలాంటి చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అద్దం చూసుకుంటాం మన ముఖం ఎలాగుంది, ఉదయకాలం నుంచి ఎలాగుంది, లేచామో ఎలా ఉందని. కానీ మనము ఇప్పుడు కాల పరిస్థితి ఏంటంటే సెల్లలో లేవగానే సెల్ల ఇలా చూసుకుంటున్నారు, సెల్లలో ముఖం ఎలా ఉందని చూసుకుంటున్నారు. కానీ జనరేషన్ బట్టి పరిస్థితులు బట్టి మారిపోతున్నారు జనాలు. అయితే మరి వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి కూడా మనం చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చదువుకున్న వారు కాబట్టి రోజు వాక్యం చదువుకుంటారు, మీరు చూసుకుంటారు. మేము ఎలా చూసుకోవాలంటే అని మీరు చదువురాని వారు మా మహాలక్ష్మి గారు అంటారండి. మా సౌభాగ్యవతి గారు, ఎక్కడో సౌభాగ్యవతి గారు ఉంది ఇక్కడ. మాకు ఇద్దరు సౌభాగ్యవతులు ఉన్నారు మా అంజూరు సంఘంలోని. ఇక్కడ మాకు సౌభాగ్యవతి గారు ఉన్నారు. ఆవిడ ఏమంటుందంటే మరి మీరు చదువుకున్నవారు కాబట్టి మీరు చూసుకుంటారు వాక్యమైన అర్థం, నేను ఎలా చూసుకోవాలమ్మా, నాకు చదువు రాదు కదా అంటది. చదువు రాకపోతే ఈ వారం అంతా మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యం అనే అర్థం నీ ముందు పెట్టుకుని రోజు చూసుకోవాలి. దేవుని స్తోత్రం. వాక్యం అనే అర్థం నీ ముందు పెట్టుకోవడం అంటే ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ చేసుకోవాలి. వాక్యాన్ని ధ్యానించుకుంటూ డాడీ ఈ వాక్యం చెప్పారు, చిన్న డాడీ గారు ఈ వాక్యం చెప్పారు అని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మన నడక సరిగా నడుస్తామండి. దేవుని స్తోత్రం. క్రీస్తు మనలో బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. మరి బాలుడైన యేసు అని పాటలు పాడుతున్నారు, బాలుడైన యేసు అని అంటున్నారు. కాదు, బాలుడిగా దిగి వచ్చాడు కానీ ఆయన బాలుడిగా ఉండలేదండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలమైన దేవుడుగా అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు కాలంలో క్రైస్తవులు ఎలా పడితే అలా మారిపోతూ ఉంటున్నారు. కానీ పరిస్థితులు బట్టి మనం మారిపోకూడదండి. వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రీతిగానే వాక్యము కొరకే మనం నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిస్థితులు బట్టి మనం మారిపోకుండా క్రీస్తు మనలో బ్రతికించుకుని క్రీస్తు మీలో పుట్టాడా అని, మీలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో క్రీస్తు పుట్టినట్టే అండి, క్రీస్తుని ధరించుకున్నట్టే. కానీ ఆ క్రీస్తుని బాల్యంలోనే ఉంచేసావా నువ్వు, లేకుండా ఇంకా బలమైన దేవుడుగా నువ్వు పెంచుతున్నావా అని చూసుకోవాలి. దేవుని స్తోత్రం. కొంతమంది రక్షణ పొంది 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది, మరి 30 సంవత్సరాలు అయింది అంటారు. కానీ వాళ్ళలో క్రీస్తు ఇంకా బాలుడుగానే, వాళ్ళ హృదయంలో బాలుడుగానే ఉండిపోతాడు. ఎందుకంటే వారిలో వాక్య ప్రవాహం ఉండదు, వారిలో ప్రార్థన ఉండదు, వారిలో నీతి ఉండదు, వారిలో యథార్థత ఉండదు. బాలుడుగానే ఉంచేస్తారు. నువ్వు ఎదగొద్దు, నువ్వు అలాగే ఉండు అంటారండి. దేవుని స్తోత్రం. అలాగే ఉండు అని దేవుణ్ణి పక్కన పెట్టేసి వారి జీవితం వారికి ఇష్టమైన రీతిలో వారు బ్రతుకుతూ ఉంటారు. అయితే ఒక భార్యాభర్తలు ఉన్నారంట, యవన బిడ్డలు. వారికి భార్య గర్భము ధరించింది, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టి పెరిగి సంవత్సరం అయిపోయింది. పుట్టినరోజు పండగ చేద్దాం, చాలా రాజు చానాళ్ళకి లేక పుట్టాడు మనకు కుమారుడు అండి. 7 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు కాబట్టి పుట్టినరోజు పండగ ఘనంగా చేసేయాలి. మొత్తం మనం ఊరు భోజనాలు పెట్టేయాలి, పక్క ఊరు కూడా భోజనాలు పెట్టేయాలి, మరి ఘనంగా చేయాలని ఆ భార్యాభర్తలు ఇద్దరు మరి పుట్టినరోజు ఇంకా 6 నెలలు ఉందనగానే వీళ్ళు సిద్ధపడిపోతున్నారు. అన్నీ సిద్ధపరిచేసుకున్నారంట. మరి వాళ్ళకి కావలసిన పదార్థాలు, వచ్చిన వారిని ఎలా ఆతిథ్యం చేయాలి, ఏ ఆహారం పెట్టాలి, ఏ వస్త్రాలు ఇవ్వాలి, లేని పిల్లలకు వస్త్రాలు పంచిపెట్టాలి, మరి ఏ గిఫ్ట్లు ఇవ్వాలి, నిద్రపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏ గిఫ్ట్లు ఇవ్వాలని ఈ భార్యాభర్తలు ఇద్దరు మరి లిస్టు 6 నెలల ముందర నుంచి లిస్ట్ వేసేసుకున్నారంట. అన్నీ సిద్ధపరిచేశారు. వచ్చేసింది పుట్టినరోజు. ఆ రోజు దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పుట్టినరోజు వచ్చేసింది. ఇంకా పండుగ వచ్చేస్తున్నారు జనాలు, ఒకరు ఇద్దరు ముగ్గురు కారుల మీద బైకుల మీద. మరి పుట్టినరోజు ఇంకా 4 రోజులు ఉందనగానే వచ్చేసారు చుట్టాలందరూని. మరి పుట్టినరోజుని ఇంకా జనాలందరూ వచ్చేస్తున్నారు. అయితే ఈ పిల్లవాడు సంవత్సర కాల పిల్లవాడండి, సంవత్సరం నిండింది కదా ఆ రోజే పుట్టినరోజు. అయితే ఈ యొక్క పిల్లవాడు పాలు తాగుతూ నిద్రపోతుంటే ఈ తల్లి ఏం చేసిందంటే, మరి వాళ్ళకంటే మరి అధికారులైన వారు వచ్చారు. వాళ్ళకి స్థితి కంటే హెచ్చైన అధికారులు వచ్చారని ఈ పాలు త్రాగి బిడ్డని మరి నిద్రపోతున్న బిడ్డని అలా సోఫాలో పడుకోబెట్టేసి వెంటనే వెళ్ళిపోయి ఆ కారుకి ఎదురు వెళ్ళిపోయి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఆహ్వానిస్తూ వాళ్ళ మీద పువ్వులు చల్లుతూ వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారండి. వీళ్ళగా వాళ్ళ వెనకాల వచ్చిన సెక్యూరిటీ గార్డులు వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళతో జనాలు ఇంకా ఇవ్వ పలానా అధికారులు అంట వాళ్ళు అని, మరి మన ఊరు మరి ఎమ్మెల్యే గారు వచ్చారంటే మరి ఎంతమంది వచ్చేస్తారండి. అలాగా వాళ్ళు కూడా వచ్చిన వారు మరి అతిథులు చుట్టాలు వీళ్ళందరూ వెళ్ళి దొమ్మిగా వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు మరి చలికాలమే కదండి, ఇప్పుడు చలికాలం అంటే అది కూడా. అమ్మా మాట్లాడొద్దు తల్లి, ఒక్క చిన్న మాటలు మీ హృదయంలో వేసుకోండి. రోజు కూడా మేము రాము, రోజు చెప్పం కదా, మాటలు రోజు ఉంటాయి, ఇంటికి వెళ్ళాక చెప్పుకోవచ్చమ్మా. అయితే మరి చలికాలం కాబట్టి వాళ్ళు వేసుకున్న రొగ్గులు మరి స్వెటర్లు ఇవన్నీ తీసేసంట ఈ పిల్లడు సోఫాలో పడుకోబెట్టేసింది. అప్పుడు ముసలాం వచ్చి ఏం చేసిందంటే చూసుకోకుండా అలా కూర్చుని ఈ యొక్క రొగ్గు దాని మీద ఆ పిల్లవాడి మీద వేసేసింది. ఆ రొగ్గు పిల్లవాడి మీద వేసేస్తే రొగ్గులు వేసుకున్నారు కదా, ఈ స్వెటర్లు వేసుకున్నారు కదా అని వచ్చిన వాళ్ళందరూ ఆ యొక్క రొగ్గు మీదే మరి రొగ్గు మీద స్వెటర్ మీద మళ్ళీ అలా వేసేస్తూ ఉంటే వీళ్ళందరినీ చక్కబెట్టుతున్నారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా వీళ్ళందరినీ చక్కబెడుతూ వాళ్ళకి టిఫిన్లు టీలు మరి భోజనాలు అన్నీ చక్కబెడుతూ చూస్తున్నారు. పిల్లోడు ఉన్నాడు కదా, పడుకోబెట్టాను కదా అనుకుంటుంది, అంతే మేము చూసుకోలేదు. ఇంకా అయితే అన్నీ అయిపోయేటప్పటికి అబ్బాయి ఏడి కేకు కోద్దామని కేకు దగ్గరికి వచ్చారంటే అందరూ అతిథులందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు, ఊరువారు మరి పేటవారు వీధివారు అందరూ వచ్చారు. ఈ కేకు కోద్దాం బాబుని తీసుకురా అని భర్త భార్యకు చెప్పాడు. అయితే ఏడు బాబేడు అని వెతుక్కుంటుంది. ఇక్కడ పెట్టితో మర్చిపోయింది. ఇంకా ఇలా పడుకోబెట్టానని చుట్టాల అడవిలో అధికారులు వచ్చారని హడావిడిలో మర్చిపోయి ఏం చేసిందంటే బాబేడి అనేటప్పటికి వచ్చిన చుట్టాలందరూ వెతుకుతున్నారంట. ఇల్లు వెతికేశారు, ఊరు వెతికేశారు, వీధి వెతికేశారు, అన్నీ వెతుకుతున్నారు. ఎక్కడా లేడు బాబు లేడు అని ఇంక వీళ్ళు ఏడుస్తూ కూర్చున్నారంట. ఇంకా ఎక్కడ పడిపోయాడో, ఎవరు తీసుకెళ్ళిపోయారో అని ఏడుస్తూ కూర్చుని వచ్చిన వారు ఎవరు కూడా భోజనం చేయకుండా ఇంకా పిల్లవాళ్ళు లేడు, ఇంకేళ్ళే ఏడుస్తూ ఉంటుంటే మనమేం భోజనం చేస్తాము అని ఎవరు రొగ్గాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారంట. చివరి రొగ్గు తీసేటప్పుడు చచ్చిపోయి ఉన్నాడు అక్కడ కుర్రోడు. ఎవరిది తప్పు? ఆ తప్పు? చనిపోవడానికి కారణం ఎవరిది తప్పు? తల్లిదండ్రులది. అలాగే క్రీస్తు కూడా మనము ఈ లోక ఆశలకి, లోక కోరికలకి, లోక స్నేహాలకి వెళ్ళిపోయి క్రీస్తుని కూడా చంపేస్తున్నాం. మనము మన క్రియలతో, మన మాటలతో, మన చేష్టలతో యేసయ్యను చంపేస్తున్నాం. మనము చంపేసేవారిగా ఉన్నామా, క్రీస్తును బ్రతికించుకునేవారిగా ఉన్నామా? మనము సరిచూసుకోండి బిడ్డలారా. క్రీస్తు బ్రతికి ఉంటేనే, ఆ బిడ్డ బ్రతికుంటేనే కదా అందరూ సంతోషిస్తారు, ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు. తల్లి యొక్క అజాగ్రత్త వల్ల ఆ బిడ్డ చనిపోయాడు, అందరూ ఏడుస్తూ వెళ్ళిపోయారు. చివరికి ఆ ఎన్ని రొగ్గు మీద రొగ్గు వేసేయి కానీ ఊపిరాడక మరి నేలకు అంటుకుపోయినట్టుగా అయిపోయాడు. ఆ బిడ్డ చనిపోయాడు, బొజ్జులాగా ఉన్న బిడ్డ. అలాగున మనము కూడా ఈ లోకంలో అనేకమైన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ లోకంలో ఇప్పుడు సెల్లే జీవితం అయిపోయింది. ఇప్పుడు ఈ సెల్లే ఒక జీవితం అయిపోయింది. యవన పిల్లలు, మీ తల్లిదండ్రులుగా చెప్తున్నాను, చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకి దయచేసి 2 చేతులు నమస్కారం చేసి చెప్తున్నాను, సెల్ అలవాటు చేయకండి అమ్మా.
సెల్లు అలవాటు చేశారంటే రేపొద్దున్న అందులో ఉన్న చెత్త అంతా వీడు బుర్రలో ఎక్కించుకుని డ్రైనేజీ కన్నా దారుణంగా మారిపోతాడు, ఆడపిల్లైనా మగపిల్లడైనా అని. అయితే మీరు క్రీస్తుని చూపించాలి. మీ చిన్నపిల్లలైతే సండే స్కూల్కి పంపించండి. మీ పిల్లలు చిన్నప్పుడే కదా, చిన్నవాడే కదా అని వదిలేయొద్దు. చిన్నతనం నుంచే దేవుని పరిచయం చేయాలి, చిన్నతనం నుంచి దేవునికి అప్పగించాలి. మా పిల్లలు మాతో పాటే, మేము ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాం, మా చింతలంక పిల్లలకు తెలుసు, మా ఊర్లో ఉన్న పిల్లలకు తెలుసు, మాతో పోటే మా శ్రమ అనుభవించారు, మాతో పోటే ఆకలి బాధ అనుభవించారు, మాతో పోటే పోరాటాలు అనుభవించారు. ఈరోజు నా కుమార్తె వాక్యం చెప్తుందంటే నా కుమారుడు యూట్యూబ్లో వీడియోలు పెడుతూ మరి ఎలా వాయిద్యాలు వాయిస్తున్నారంటే ఏ ట్రైనింగ్ పంపించారు మీ అబ్బాయిని, ఏ ట్రైనింగ్, మరి కేరళ వెళ్ళిందా మీ అమ్మాయి అని అడుగుతూ ఉంటారు నాకు ఫోన్ చేసి యూట్యూబ్లో వీడియోలు చూస్తూ. మరి చాలామందికి ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మా శ్రమలే మాకు బ్రతుకుదేరు నేర్పేసినాయి, మా శ్రమలే మా బిడ్డలకి గొప్ప వాక్యాన్ని ఇది నేర్పేసినాయి అంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చిన్నతనం నుంచి వాళ్ళకి వాక్యమే చెప్పామండి. మరి ఇప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం నుంచే మాలో టీవీ ఉంది, అంతవరకు కూడా టీవీ లేదు. ఈ సెల్ కూడా ఒక 5-6 సంవత్సరాల మట్టించే ఉంది తప్ప పెద్ద మరి మొబైల్ అనేది మాకు లేదండి. చిన్న మొబైల్తో డాడీ చిన్న మొబైలే వాడుకునే వాళ్ళం. అలాగా మరి పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పించాలి. పెద్దవాడయ్యాక నా మాట వింటలేదని చాలామంది తల్లులు నాకు ఫోన్ చేసి చెప్తారండి. అమ్మ, చిన్నవాడుగా ఉన్నప్పుడు నువ్వు చెప్పలేదా దేవుని కోసం అంటే, చిన్నవాడే కదా, నేను వెళ్తున్నాను కదా, ఆదివారం ఒక్కరోజే కదా సెలవిస్తారండి, ఆటలకు వెళ్ళిపోయేవాడండి, తీసుకెళ్ళలేదండి అని చెప్తారు. చిన్నతనం నుంచే దేవుణ్ణి మనం పరిచయం చేస్తే మన పిల్లలు పెద్ద అయ్యాక దారి తొలగిపోయారండి. దేవుని స్తోత్రం. చిన్నతనం నుంచే నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో, యేసయ్య మార్గంలో మనము నడిపించినట్లయితే పెద్ద అయ్యాక వాళ్ళు మనల్ని ఏడిపించరండి, సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. నీతిమంతుని తండ్రి కంటే సంతోషం కలుగుతుందంట, నీతిమంతుని తల్లికి సంతోషం కలుగుతుందంట, ఆనందం కలుగుతుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మనము మరి క్రీస్తు మనలో బ్రతికి ఉండాలి అంటే ఈ లోక ఆశలన్నీ త్యజించి క్రీస్తు కొరకు మనం నిలబడాలి. దేవుని స్తోత్రం. యేసయ్య కొరకే మనం నిలబడాలి, యేసయ్య జీవము కలిగి ఉండాలి. చూడండి, ఆ తల్లి అజాగ్రత్త వల్ల కుమారుని కోల్పోయింది, సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖము వేదన అనుభవించారు. కానీ అలాగ మనము ఉండకూడదండి. క్రీస్తు మనలో బ్రతకాలి. ఈ లోకంలో ఎన్నో వస్తూ పోతూ ఉంటాయి. టీవీల్లో రేడియోలు పోయినాయి, టీవీలు వచ్చినాయి, టీవీలు పోయినాయి, ఇప్పుడు మరలా సెలవులు వచ్చినాయి. కానీ ప్రతిదానికి మనము మన పిల్లలు అలవాటు పడిపోకుండా క్రీస్తునే ధరించుకుని యేసయ్య కొరకే నిలబడుతూ, యేసు కొరకే వెనుదిరగకుండా, యేసు కొరకే మనం పరుగులు తీసినప్పుడు నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ నీ కుటుంబము క్షేమంగా, ఆరోగ్యంగా, భద్రంగా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఉండగా నీ కుమారుడు రక్షణ పొందకపోయినా, నీ ఉండగా నీ కుమార్తె రక్షణ పొందకపోయినా 100 పాళ్ళు రక్షణ పొందుతారు. కానీ కొంతమంది కఠినాత్ములు ఉంటారు, తల్లి మాట వినలేని వారు, తండ్రి మాట వినలేని వారు, వెదురు తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఈ లోకంలో, నువ్వు ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోయినా కానీ వాళ్ళు రక్షణ పొందుతారు. నీ ప్రార్థన వాళ్ళని పట్టుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి క్రీస్తు మనలో బ్రతికి ఉండేలాగున మనం చూసుకోవాలి తప్ప ఈ లోకంలో ఉన్న ఆశలకి, అంగులకి, ఆడంబరాలకి. మరి ఒక సేవకురాలు నాకు తెలుసండి, చాలా సంఘాలు ఉన్నాయి వాళ్ళకి, కానీ మనము వస్త్రధారణలో తల్లి ఏ వస్త్రధారణ ఉందో పిల్లలు కూడా అదే వస్త్రధారణ ధరిస్తారు, అంతే కదండి. తల్లి ఏమో ఫ్యాషన్ బట్టలు కట్టుకుని తన కడుపును పుట్టిన బిడ్డనే నువ్వు ఈ వస్త్రాలు వేసుకోవాలంటే అప్పుడు పిల్ల ఏమంటుంది, నువ్వేమో అటువంటి పంజాబ్ డ్రెస్ వేసుకుని నన్ను చీర కట్టుకోమంటున్నావు పెట్టి, నేను కూడా పంజాబ్ డ్రెస్ వేసుకుంటానంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఒక సేవకురాళ్ళు మరి ఆ బిడ్డను బట్టి చాలా దేవుడు మరి కొంతమంది బిడ్డలు నా చెవిలో పడ్డాయి, చాలా దుఃఖపడ్డాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు. ఫ్యాషన్ బట్టలు చూడండి, జాకెట్లు, బ్లౌజులు. మరి మనము లోకానికి మాదిరి చూపించాలి. మనం మాదిరిగా ఉంటేనే
మనము మాదిరిగా ఉంటేనే లోకం మారుతుంది. లోకమా ఎక్కడున్నావంటే సంఘంలో ఉన్నాను, సంఘమా ఎక్కడున్నావంటే లోకంలో ఉన్నాను అన్నట్టుగా మనం ఉండకూడదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన పిల్లలు మాటలోను, క్రియలోను, నడకలోను, పడకలోను, మరి వస్త్రధారణలోను ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ స్త్రీలే ఉన్నారు కాబట్టి స్త్రీల కొరకే నేను చెప్తున్నానండి. పురుషుడు కాదు. పురుషుడు పొద్దుడు పోతాడు, సాయంత్రం వస్తాడు ఇంటికి. ఇల్లంతా చక్కబెట్టుకునేది స్త్రీయే. నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వు నిత్యము ఫోన్ పట్టుకుని ఉంటే నీ పిల్లలు కూడా అలాగే అయిపోతారు. నిత్యము ఈ సెల్ ఫోన్ చూస్తూ వాట్సాప్లో, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు చెత్త 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 అంతా వస్తేస్తూ ఉంది. చెత్తలో కూడా మంచి వస్తుంది, కానీ ఆ మంచిని ఏరుకునే శక్తి దేవుడు ఇవ్వాలి. కానీ నిత్యము సెల్ల పెట్టుకున్నామా, టీవీ పెట్టుకున్నామా, అవి ధరించుకున్నామా, ఇవి కొనుక్కున్నామా, బంగారం కొనుక్కున్నామా, వస్త్రాలు కొనుక్కున్నామా, ఆవిడ ఆ చీర కొన్నదంటే 4 ఏళ్ళెట్టి నేను 10,000 రూపాయలు పొట్టు చీర కొనాలి అని ఈ కోరికలతో, ఈ ఆశలతో నీలో ఉన్న క్రీస్తుని చంపవద్దని 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. మీరు నిత్యము క్రీస్తు మీలో బ్రతికి ఉండాలి. ఈ బ్రతికి ఉండాలి అంటే దేవుని చేత అంటుకట్టబడాలి, సంఘంలో నాటబడాలి, ప్రార్థన వీరులతో సహవాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళాలి, మరి దేవుని యొక్క బలలో పాలు పొందాలి. అలాగా చేసినట్లయితే క్రీస్తు మీలో బ్రతికి ఉంటాడు, దినదినము ప్రవర్ధమానము చెందుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు బాలుడుగా ఉండడు, పెద్దవాడైపోతాడు. ఒక విత్తనం వేస్తాం, ఆ విత్తనంలా ఉంటుందండి. విత్తనం మొలకెత్తుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అయిపోతుంది, వృక్షము మహావృక్షం అయిపోతుంది. అలాగ నీళ్ళున్న క్రీస్తు మొక్కలాగా మొలకలాగా ఉండకూడదండి. ప్రతి దినదినము ఎదుగుతూ ప్రవర్ధమానము చెందుతూ క్రీస్తులో మరి నీళ్ళున్న క్రీస్తు ఎదుగుతున్నాడా, ఆయన బాలుడిగానే ఉండిపోయాడా, జీవము లేకుండా చచ్చిపోయాడా అని తెలియడానికి నీ క్రియలే నీకు సాక్ష్యం ఇస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియలు, నీ మాటలు, నీ చూపులు, నీ నడక అన్నీ కూడా నీళ్ళున్న క్రీస్తు బ్రతికున్నాడా, చచ్చిపోయాడని. మనకు 2 కళ్ళు ఉంటే లోకానికి 1000 కళ్ళు ఉన్నాయండి. చాలా చాలా జాగ్రత్త జాగ్రత్త కలిగి ఉండాలి. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనతో ఉన్న వారిని కూడా జాగ్రత్త పరచాలి. మనము సిద్ధపడాలి, మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. మనము ప్రకాశించాలి. మన కుటుంబం, మన వీధి, మన గ్రామం అంతా ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భముగా కనీసం ఒక్కరికైనా దేవుని సువార్త చెప్పి దేవుడు మందిరానికి తీసుకెళ్ళాలి అనే తపన, ఆరాటం కలిగి ఉండాలి మీరందరూ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని బ్రతికించుకునేవారుగా, క్రీస్తుని పోషించేవారుగా, క్రీస్తుని మనలో ప్రకాశించేవారుగా, క్రీస్తుని ఇన్నాళ్ళు చాలా గయ్యాలుగా ఉండేది బాబు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక చాలా సున్నితం వచ్చేసిందేటి, సాత్వికం వచ్చేసిందేటి. ఎన్నాళ్ళు చిన్న మాట అంటే చాలా గెయ్యమని పడిపోయేది, కానీ ఇప్పుడు చాలా సాత్వికం వచ్చింది. ఎంత దేవుడు అంటే ఎంతలా ఉంటాడా, నేను కూడా ఒక్కసారి వెళ్ళాలి మందిరానికి అని అనాలి నిన్ను చూసి లోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని పేరు శాంతమ్మ, మరి బ్రతుకు చూస్తే గయ్యాలమ్మగా ఉండకూడదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేరుకు తగినట్టుగానే జీవించాలి. మరి మా చింతలంక పిల్లలు 4, మరి ఇంకా ఎలిజబెత్ అమ్మగారు ఈ యొక్క గ్రామంలో అడుగు పెట్టగానే మమ్మల్ని చేర్చుకున్న బిడ్డ మరి ఎలిజబెత్ అమ్మ అండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క రాజ్యం వెళ్ళిపోయింది ఆ బిడ్డ ఎలిజబెత్ అమ్మగారు, మన కృపా గారు ఒక అమ్మమ్మ గారు అనమాట అండి ఆవిడ. మరి ఎలిజబెత్ అమ్మగారు, ఇక్కడ ఉన్న లక్ష్మి అమ్మగారు, సుగుణమ్మ అనే పేరు పెట్టాం బాప్తిసం పొందాక ఆ బిడ్డకి. తర్వాత ఈ 2 బిడ్డలే మాకు మరి పరిచయం అయ్యారు. ఈ గ్రామం వచ్చిన తొలిట రోజు ఆ బిడ్డలు అన్నారు, ఈ గ్రామంలో మీరు రండి, సువార్త చెప్పండి, మీరు మనవాళ్ళు. ఎందుకంటే మన భారతదేశంలో తగులుబడిపోయింది కులం అనే పిచ్చి. వేదన అనుభవించాం, కానీ మాది కాదు ఆ దుఃఖము, మాది కాదు ఆ వేదన. క్రీస్తు శ్రమలలో మేము పాలివారై ఉన్నామని మేము సంతోషించి వెళ్ళేవారమండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి అయితే మా పిల్లలు మరి మహాలక్ష్మి గారికి బాప్తిసం ఇచ్చాము, దయామణి గారు బాప్తిసం ఇచ్చాము, లూదియమ్మ గారికి బాప్తిసం ఇచ్చాక చాలామంది పిల్లలు, కొంతమంది పిల్లలు బయటికి హైదరాబాద్ బ్రతుకుదేరు నిమిత్తం వెళ్ళిపోయారు, కొంతమంది పిల్లలు పరలోక రాజ్యం, నిత్య రాజ్యం వెళ్ళిపోయారు. మా కొరకు ప్రార్థన
ప్రార్థన చేస్తూ ఉన్నారా పిల్లలు? దేవుని స్తోత్రం. మనమైనా విరమిస్తామేమో కానీ వాళ్ళు విరమించకుండా ప్రార్థన చేస్తున్నారు. ఎలిజబెత్ అమ్మ, ఆశీర్వాదమ్మ, మరియమ్మ, సంతోషమ్మ గారు, మరి లూది అమ్మగారు, వీళ్ళందరూ కూడా విరమించకుండా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇలా కూడుకొని ఆరాధన చేస్తున్నామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ గ్రామం వచ్చిన కానించి ఒకే ఒక్క మాట నాకు ఇప్పుడే కాదు ఈ 2012 అక్టోబర్ 28వ తారీఖుని ఈ గ్రామంలో మేము అడుగు పెట్టామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు వర్షం కూడా వచ్చింది. వర్షాన్ని తడిసి వచ్చాము. దేవుడు దర్శనం చూపించారు. నాకు 6 నెలల క్రితమే దర్శనం చూపించారు. 2012లోని డాడీ గారు కూడా దర్శనం చూపించారు. దర్శనం ద్వారాగానే ఈ గ్రామానికి సేవకు మేము వచ్చామండి. ఇంతకీ వచ్చారు తల్లిగారు. ఎందుకు ఈ గ్రామం రావాలి అంటే వచ్చాము అంటే ముందుగా వీర అబ్బాయి సంబంధం కోసమని వచ్చారు డాడీ గారు. ఆ సంబంధం వచ్చి సరిగ్గా సమయానికి వచ్చింది. మా అత్తయ్య గారు చెప్తున్నాను, అత్తయ్య మామయ్య అని మేము పిలుచుకుంటాము వారిని. అయితే వారి సంబంధం కోసం వచ్చినప్పుడు నువ్వు పాస్టర్ అలాగా ఉండబెట్టి పాస్టర్వా అన్నారు మా మామయ్య గారు, అప్పారావు గారు అంట. అంటే అవునండి అంటే ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది, అది ఎందుకులే నువ్వు వచ్చి ఇక్కడ పెట్టు అన్నారంట. అలాగే డాడీ వస్తాను డాడీ. అప్పటి నుంచి డాడీ మమ్మీ అంటారు అంతే మేము వారిని. అయితే ఆ మరుసటి ఆదివారమే వచ్చామండి. అంతకుముందు డాడీ ఇంకొకరు వచ్చారు. మరుసటి ఆదివారమే మేము రావడము మరి ఆరింటికి వెళ్ళడం జరిగిందండి. అప్పారావు గారు మా జయమ్మ గారి ఇంటికి వెళ్ళడం జరిగితే మొట్టమొదటిగా అంటే సాక్ష్యం చెప్తున్నాను నేను, కొద్ది బాధ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బాధలో నుంచి వచ్చే ఆనంద బాష్పాలు ఇవి. బాధ కాదు, దేవుడి కోసం మేము శ్రమ అయినా పడతాం, మేము బాధ అయినా పడతాం, ఏదైనా పడతాము. అయితే మరి పలానా ఎలిజబెత్ అమ్మ ఉంది, చంద్రమ్మ గారు, సుగుణమ్మ గారు, లక్ష్మమ్మ గారు తీసుకెళ్తానని మా మామయ్య గారు అప్పారావు గారు తీసుకొచ్చి వీళ్ళిద్దరిని అప్పగించి మరి మాకు ఎంతో సహకారులుగా వెన్నుదండుగా ఉండి నడిపించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చింతలంకి వెళ్తున్నారు. ఎంతమంది ఉంటారంటే 400 మంది అని చెప్తాం. ఒక్కొక్క 100 మంది నలుగురున్నా. మరి మా పిల్లలు అంటారు, చింతలంక పిల్లలు, మేమిద్దరమే ఉన్నామండి, కద్మ వాళ్ళు కూతుళ్ళు ఇంటికి వెళ్ళిపోరు, పెన్షన్లు తీసుకుని మీరు రావద్దు అంటారు. ఫోన్ చేస్తారు, ఎవరి చేతన్నా ఫోన్ చేస్తారు. మా పిల్లలకి మేమంటే ఎంత ప్రేమ. వచ్చినప్పుడల్లా బిస్కెట్ల ప్యాకెట్లు, డ్రింకులు, మరి టీలు, మరి అన్నీ మాకు పెడతా ఉంటారు. పిల్లలు అంటే భోజనం పెట్టే స్థితి ఉంది కానీ చేసే ఓపిక లేదు మాకండి అంటారు పాప మా పిల్లలు. బొబ్బాసికాయలు, మరి మామిడి పళ్ళు, రోజుల్లో మామిడి పళ్ళు అన్నీ పెడతా ఉంటారు. అయితే ఈ పిల్లలు అంటారు రావద్దండి, మేము ఒక్కలమే ఉన్నాం బాబు, ఒక్కరు ఉన్నా సరే మేము వస్తాము. మరి ఒక రోజు అయితే ఎవరు గప్ చిప్ అన్నట్టు ఎవరు రాలేదండి ఆ రోజు. ఈ పక్క గదిలోని ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. లూది అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ చివరికి మళ్ళీ అక్కడి నుంచి కూర్చోటకి, అక్కడి నుంచి ఇక్కడికి. నిజమే, నా పిల్ల మరి నా ప్రియమైన కుమార్తె చెప్పినట్లుగా పిల్లలు నెట్టి ఇల్లు తిప్పినట్లుగా తిప్పాము. ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు ఎదురైనవి. అయినప్పటికీ కూడా ఈ గ్రామము ఎందుకంటే చూడండి, పౌలు అన్నాడు, నా స్వజనుల కోసం నేను చనిపోవుటకైనా సిద్ధముగా ఉన్నాను, నా తలైనా అప్పగించేస్తానన్నాడు. అలాగే శిరచ్ఛేదనం చేసేసారు. ఎవరు? యూదులే చంపేశారు, ఇశ్రాయేలులే చంపేశారు పౌలు గారిని, దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడని. కానీ నేను కూడా, డాడీ కూడా, నా స్వజనులు, నా జాతి ఏంటండి, చెట్టి వెలిజ జాతి రక్షణ, మేము ఆ కులం అనే అడ్డు పెట్టుకుని మేము వచ్చామండి. దేవుని స్తోత్రం. వేరే కులమడమైతే మేము రానియ్యం, నువ్వు కాబట్టి వస్తున్నావు, మాట్లాడకుండా నీ పని చేసుకుని నువ్వు వెళ్ళిపోని చాలా వార్నింగ్లు అండి మాకు. అలాగే అండి బాబాయ్ గారు అని వాళ్ళు అంతే అండి. చాలా దారిలో బండి ఆఫ్ చేసి మాకు చెప్పేవారు వస్తుంటేని. అందుకనే కదా నా భార్యను కూడా తీసి తెచ్చుకుంటున్నానండి అనేవాళ్ళు. ఎందుకని సువార్త వెళ్ళాలి, వాళ్ళకి తెలీదు, చంటి పిల్లలు తెలీదు. ఎవడో వచ్చి ఏదో చేశాడు, ఎవడో బుద్ధిమాలినవాడు, పనికిమాలినవాడు, దేవుని సేవ, దేవుని అంటే భయం లేని వెధవలు అలా చేస్తారు. అనకూడదు కానీ నా గుండెల్లో రగిలిపోతున్న మంట, వాడు చేసిన మచ్చ అలాగే ఉండిపోయింది తప్ప. చూడండి మా కృపావతి మరి ఇదంతా ఎల్లలేసారు. మరి వాళ్ళ చెల్లిగారు అబ్బాయి ఉన్నాడు, పెన్నతోటి ఇలా ఇంక అంటించేసంటే ఆ మచ్చే చూస్తారు తప్ప తెలుపు అంతా కనపడుతుందండి. వచ్చిన వాళ్ళు అందరండి ఇదేంటి కృపావతి మచ్చేటి అంటారు. అలాగా ఆ బుద్ధి మాలిన వాడు ఇక్కడ ఒక మచ్చ పెట్టి వెళ్ళిపోయాడు. కానీ
విడిచిపెట్టకుండా పోరాడి ఇక్కడ ఆత్మలు రక్షించడే మా భారము, సువార్తే మా వేగము అని సాగిపోయామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, డాడీ అన్నట్టు ఈ యొక్క గ్రామంలోనే చాలా పాటలు మేము రచించారండి. డాడీ ఇక్కడ ఆరాధనలోనే డాడీ పాడుతూ ఉంటుంటే వాళ్ళు కందెర్లు గిలిగించగలి వాయింతూ మా సుగ్నమ్మ గారు, మహాలక్ష్మి గారు, దయామణి గారు, కృపారత్నం గారు, ఈ పిల్లలు వెనకాల ఏంటంటే కొయర్ టీం వాళ్ళలాగా పాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము ఈ రోజు ఇంత క్షేమంగా, ఆరోగ్యంగా, భద్రంగా మరి ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ మాకు పరిచర్య మేము చేస్తున్నామంటే మా యొక్క మరి ఈ సింతలంక గ్రామ పిల్లలు, సంఘ బిడ్డలే మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కన్నులు మూసుకోండి, టైం అయిపోతుంది. స్తోత్రం, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన దేవా, వందనాలు తండ్రి. అయ్యా, క్రీస్తును బ్రతికించుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. క్రీస్తు మాలో బ్రతకాలి, క్రీస్తు జీవం మాలో ఉండాలి. ఇదిగో వచ్చిన బిడ్డలు అందరిలో ఉండాలి. ఓరి కలధర శబర బలధర కలుదిరి శివధర రివలధర శబర బలధర. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, క్రీస్తును చంపివేసేవారుగా కాకుండా మాటల ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా నాయన మీగో నీ బిడ్డలో ఉన్న క్రీస్తును చంపివేసేవారు కాకుండా బ్రతికించేవారుగా, అయ్యా నడిపించేవారుగా, క్రీస్తుని మహారుషములా చేసుకునేవారుగా సహాయం చేయండి. ప్రతి బిడ్డని ఈ క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ పండుగకు వచ్చిన బిడ్డలందరినీ, క్రైస్తవులని, క్రైస్తవేతరులని అందరినీ మీరు దీవించండి. శుభములు పలకండి ప్రభువా. ఏ బిడ్డలు ఏ యొక్క కోరికలతో, ఆశలతో వచ్చి ఉన్నారో మరలా క్రిస్మస్ వచ్చేసరికి బిడ్డలందరి పట్ల అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఇదిగో ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో మరలా డిసెంబర్ వచ్చేటప్పటికి వారు ఒడిలో బిడ్డ ఉండాలి ప్రభువా. ఎవరు అప్పులు, రుణబంధకాలతో ఉన్నారో అప్పులు తీర్చివేయబడాలి. ఎవరు గృహాలు కట్టుకుంటున్నారో వారి గృహాలకు ధన సహాయం దయచేయబడాలి. ఎవరికి స్థలాలు లేవో ఇళ్ళ స్థలాలు దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ గ్రామం కొరకు ఎంతో మొరపెట్టాం ప్రభువా. అయ్యా, ఈ గ్రామంలో ఒక నీళ్ళ ట్యాంక్ ఉండాలి, ఇదిగో రోడ్లు వేయాలి, ఈ గ్రామంకు ఒక హాస్పిటల్ ఉండాలి. ఎన్నో కాలం నుంచి ఇదిగో కుళాయిలు, మంచి నీరు సదుపాయం లేదు ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇదిగో అడుగుచున్నాను ప్రభువా, ఈ గ్రామానికి బస్సు సౌకర్యం దయచేయండి ప్రభువా. బస్సు సౌకర్యం లేక బిడ్డలు, వృద్ధులు నలిగిపోతున్నారు ప్రభువా. యేసయ్యా నీ సహాయం దయచేయండి. ఇదిగో ఈ గ్రామం వచ్చారు, మీరు వచ్చింది మొదలుకొని ఎప్పుడు ధాన్యాలు తడిసిపోలేదు. ఇగో సుభిక్షముగా, సురక్షితంగా ఇంటికి చేరిపోతున్నాయి ధాన్యాలని భాగ్యవతి గారు చెప్పారు ప్రభువా. నిజమే తండ్రి, మేము కాదు నాయన, యేసయ్య ఈ బిడ్డలు ప్రేమించి నీవే ఈ గ్రామాల్లో అడుగు పెట్టావు నాయన. చింతల లంక కాదు నాయన, సుందర లంకగా మార్చేస్తావు ప్రభువా. ఈ యొక్క రక్షణ సువార్త అనేక బిడ్డలకు ప్రకాశించడానికి సహాయం చేసి ప్రతి ఇంటిలోనూ క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందము, వెలుగు ప్రసరించడానికి సహాయం చేయమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.